శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది తుల రాశి వారి అసలు స్వభావం, వారి మనస్తత్వం, ప్రేమ, వివాహం, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఆస్తి, అదృష్ట రంగులు, అనుకూలమైన రాసులు మరియు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి సవివరంగా తెలుసుకుందామండి. తుల రాశి అంటేనే చాలా మందికి ఒక మాటగా చెప్తూ ఉంటారు బ్యాలెన్స్ అని. ఈ యొక్క తుల రాశి వారిలో కనిపించేది ఒక బ్యాలెన్స్ మాత్రమే కాదండి, కనిపించనిది కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది. వీరు బయటకు సాఫ్ట్గా కామ్గా కనిపించినా లోపల మాత్రం చాలా గట్టి లాజిక్తో ఉంటారు. ఏదైనా సరే తూకం వేసి నిర్ణయం తీసుకునే స్వభావం కలిగిన వారండి. మీరు తులారాశి వారు అయితే, లేదా మీ ఇంట్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే ఈ వీడియో వీరందరికీ కూడా, మీకు మరియు వారికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే తులారాశి వారికి స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది, వీక్నెస్ ఎక్కడ ఉంది, లైఫ్లో లక్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, రిలేషన్స్ అనేటివి ఎలా ఉంటాయి అనే విషయాలు కనుక అన్ని తెలుసుకుంటే కనుక క్లారిటీ అనేది వస్తుందండి. అసలు తులరాశి అంటే ఏమిటయ్యాలంటే, తులరాశి అనేది సహజ బచక్రంలో అంటే జ్యోతిషంలో 7వ రాశి. ఈ రాశి యొక్క చిహ్నం వచ్చి త్రాసు, బ్యాలెన్స్, తక్కెడ అంటే సమతుల్యత, బ్యాలెన్స్, న్యాయము, కొలత, సమానం అనే భావాలను సూచిస్తూ ఉంటుందండి. ఈ రాశి అనేది వాయుతత్వానికి చెందినది. దీనికి అధిపతి గ్రహం శుక్రుడు. శుక్రుడు సహజంగా ప్రేమ, అందము, కళ, విలాసము, సంబంధాలు, సౌకర్యం, ఆకర్షణకు కారకుడు. అందుకే తులారాశి వారు సహజంగానే మంచి అభిరుచితో, రుచితో, అందంగా మాట్లాడే విధానంతో, సోషల్ గ్రేస్తో కనిపిస్తూ ఉంటారు. సహజంగా ఏడు అంటే ఎదుటి వాళ్ళు, సమాజం, సొసైటీ. అదేవిధంగా ఇక్కడ తులారాశిలో శని బలవంతుడు కాబట్టి వీరు న్యాయంగా ఉండాలనుకుంటారు. కర్మకు కారకుడు శని ఈ రాశిలో బలం పొందుతారు. ఇది వాయుతత్వ రాశి. వీరు చాలా ఆలోచన పదులు, భావోద్వేగం ఉన్నా కూడా నిర్ణయం మాత్రం లాజితో తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే వీరు అతి త్వరగా రియాక్ట్ అయ్యేవారు కాదు. ముందుగా అబ్జర్వ్ చేస్తారు, తర్వాత వెంటనే స్పందిస్తారండి. మరి తులారాశి వారి ముఖ్య లక్షణం ఏంటంటే, ప్రతి విషయాన్ని కూడా రెండు వైపులో చూసే అలవాటు ఉంటుంది వీరికి. ఎవరో ఒకరి మాట విని వెంటనే తీర్పు ఇవ్వరండి. వారికి విషయం అర్థం కావాలి, వాస్తవం తెలుసుకోవాలి, తర్వాతనే ఒక కంక్లూజన్కి అనేది వస్తారనమాట. వీళ్ళు నా వాళ్ళు, వారి పరాయి వాళ్ళని కాదు, ఫస్ట్ మ్యాటర్ ఏంటని క్లియర్గా తెలుసుకోవాలని కోరుకుంటారు. ఇది ఒక మంచి లక్షణం అనమాట. కానీ ఇదే కొన్నిసార్లు ఇండెసిషన్కి కారణం అవుతూ ఉంటుంది. నిర్ణయం తీసుకునే టైంలో తెచ్చుకోలేరనమాట. చిన్న నిర్ణయం అయినా సరే చాలా ఆలోచించి తీసుకోవడం వల్ల ఎందుకు ఇంత టైం తీసుకుంటారు అని ఎదురులకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు వీరి విషయంలో. తులారాశి వాళ్ళు చూడడానికి చాలా పొలైట్గా కనిపిస్తారండి. మాటల్లో మాధుర్యం ఉంటుంది. ఎదుటి వారిని హర్ట్ చేయకుండా మాట్లాడాలని చూస్తారు. అవసరాన్ని బట్టి గట్టిగా కూడా మాట్లాడగలరు. ద్వితీయాధిపతి, వాక్వాధిపతి కుజుడయ్యాడు. అవుట్రైట్గా మాట్లాడతారు, కానీ హర్ట్ చేయకుండా మాట్లాడతారు. చాలాసార్లు వారు గొడవ పెంచకుండా కాంప్రమైజ్ లేదా మధ్యవర్తిత్వం వహించైనా సరే సాల్వ్ చేయాలని చూస్తూ ఉంటారు. అదేవిధంగా చాలాసార్లు సైలెంట్గా ఉంటారండి, కానీ లిమిట్స్ దాటితే మాత్రం దూరం అయిపోతారు వాళ్ళ నుంచి. వీరికి కనుక గౌరవం తగ్గింది అని భావిస్తే, రెస్పెక్ట్ ఇవ్వట్లేదని తెలిస్తే మాత్రం మళ్ళీ ఇదివరకు ఇట్లా సరిగ్గా కలవలేరు అనమాట వీళ్ళు. తులారాశి వారు బయటికి ఒక స్మైల్తో నీట్గా, ప్లెజెంట్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా విషయాలు మనసులో పెట్టుకుంటారండి. వీరి యొక్క బాధను ప్రతి ఒక్కరితో షేర్ చేయాలనుకోరు. నేను ఓకే అని చెప్పినా నిజానికి లోపల చాలా ఏవో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి వీరికి. వీరికి ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలి, రిలేషన్ డిస్టర్బ్ కాకూడదు, ఇంట్లో శాంతి ఉండాలా, ఆఫీస్లో కాన్ఫ్లిక్ట్ రాకూడదు అని వారు చూసే క్రమంలో వాళ్ళ మనసులో ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే తులారాశి వారికి ఒక సలహా ఏంటంటే, ప్రతి విషయాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలనే ప్రయత్నంలో మీ యొక్క పీస్ అంటే శాంతిని కోల్పోవద్దు. ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయడం కంటే మీ మెంటల్ బ్యాలెన్స్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమండి. విద్యార్థులకు విషయంలో చూస్తే తులారాశి వారికి మంచి అబ్జర్వ్ చేయగల పవర్ ఉంటుందండి. వారు కాన్సెప్ట్స్ని ఒక యాంగిల్లోనే కాదు, మల్టిపుల్ యాంగిల్స్లో వాళ్ళు చూడగలరు. అందుకే ఆర్ట్స్, కమ్యూనికేషను, డిజైన్, లా, లిటరేచరు, మీడియా, పబ్లిక్ స్పీకింగ్, సైకాలజీ వంటి రంగాల్లో కూడా వీళ్ళు బాగా రాణించే అవకాశం ఉంటుంది. చతుర్థ పంచమాధిపతి శని మరియు లగ్నానికి, రాశికి యోగకారకుడు శని ఇచ్చాడు కాబట్టి విద్యార్థులకు బాగా రాణించగలరని చెప్పవచ్చు. కానీ కాన్సన్ట్రేషన్ అనేది కంటిన్యూటీ మీద పనిచేయాలి. ఎందుకంటే వీరికి ఒక్కోసారి చదువు కంటే కూడా సరౌండింగ్స్, మూడు, కంఫర్ట్, అట్మాస్ఫియర్ని కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి టైం టేబుల్ అనేది పాటించాలి. చతుర్థ పంచమాధిపతి శని అయ్యాడు కాబట్టి కొన్నిసార్లు డివియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణతో కనుక వీళ్ళు కనుక సిస్టమ్ని ఫాలో అవుతే మాత్రం డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ బాగా చేయగలుగుతారని చెప్పవచ్చు. వీళ్ళు గ్రూప్ స్టడీలో బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుందండి. డిస్కషన్ తర్వాత నేర్చుకోవడం ద్వారా త్వరగా వీళ్ళు ఎక్కువగా నెప్పు పెట్టుకోగలరు, గ్రాస్ చేయగలుగుతారు. వీరికి కనుక ఒక మంచి మెంటర్ ఉన్నా, ఒక ఎంకరేజింగ్ టీచర్ ఉన్నా కూడా వీరి కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుందని చెప్పవచ్చు. మరి ఉద్యోగస్తులకు ఏంటంటే తులారాశి వారికి కమ్యూనికేషన్ స్ట్రెంత్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి.
మేనేజ్మెంట్, హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్, కౌన్సిలింగ్, ఈ క్లయింట్ని హ్యాండిల్ చేసే వృత్తులు, మార్కెటింగు, మీడియా, ఫ్యాషన్ సంబంధము, పబ్లిక్ రిలేషన్స్, హాస్పిటాలిటీ, లా, డిప్లొమసీ వంటి రంగాల్లో వీరు మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వీరు ఏదైనా ఒక టీంలో వర్క్ చేస్తుంటే టీంలో మంచి హార్మోన్ తీసుకురాగలుగుతారండి. టీంలో ఎవరైనా ఇద్దరి మధ్య కనుక మిస్అండర్స్టాండింగ్ ఉంటే వారిని కూర్చోబెట్టి మాట్లాడించగలుగుతారు వీళ్ళు. ఇది రాసి ఇట్ ఫెల్ బ్యాలెన్స్ అనమాట. అందుకే ఆఫీస్ పాలిటిక్స్ కంటే ఆఫీస్ బ్యాలెన్స్ సృష్టించగల వ్యక్తిగా వీరికి పేరు ఉంటారన్నమాట. కానీ జాగ్రత్త ఏంటంటే ప్రతి ఒక్కరి పని, ప్రతి ఒక్కరి మూడు, ప్రతి ఒక్కరి ప్రాబ్లం మీ బాధ్యత కాదు. పట్టించుకోవాలి, కానీ టూ మచ్గా పట్టించుకుంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి. తులారాశి వారు కనుక ఉద్యోగంలో ఉన్నవారు బౌండరీస్ మెయింటైన్ చేస్తే కెరీర్ గ్రోత్ చాలా బాగా స్థాయికి వెళ్తుంది. దశమాధిపతి మీకు చంద్రుడు అయ్యాడు. చంద్రుడు కూడా జాతకంలో ఇక్కడ అఫ్లిక్ట్ కాకుండా ఉంటే వృత్తిలో చాలా ఫోకస్డ్గా ఉంటారండి. తులారాశి వారికి వ్యాపారానికి సంబంధించి వస్తే బ్యూటీ, ఫ్యాషన్, లగ్జరీ, డెకరేషన్, క్లాతింగ్, మీడియా, ఈవెంట్ రిలేటెడ్ ఫీల్డ్స్ కానీ, హాస్పిటాలిటీ, కన్సల్టెన్సీ, పార్ట్నర్షిప్ బేస్డ్ బిజినెస్లు, ఫారిన్ లింక్ బిజినెస్ లాంటివి వాటిలో కొంత అనుకూలత కనిపిస్తుందని చెప్పవచ్చు అండి. వీరు రాశ్యాధిపతి శుక్రుడు అయ్యారు కాబట్టి ప్రజెంటేషన్ అనేది బాగా చేయగలుగుతారు. ఒక ప్రోడక్ట్ని ఎలా చూపించాలి, కస్టమర్కి ఎలా ఇంప్రెస్ చేయాలి, ఏంబియన్స్ ఎలా ఉండాలి, బ్రాండ్ ఫీల్ ఎలా ఉండాలి అనే విషయాల్లో మంచి జడ్జిమెంట్ ఉంటుంది వీరికి. సప్తమాధిపతి కుజుడు అయ్యాడు, వ్యాపారాధిపతి. సో వీరి యొక్క భాగస్వామి అవుట్ రైట్గా స్ట్రాంగ్ పర్సనాలిటీగా వీరికి భాగస్వామిగా వస్తారండి. అదేవిధంగా భూ సంబంధం కూడా పనికొస్తుంది వీరికి. మరి ప్రేమ గురించి మాట్లాడితే ప్రేమలో తులారాశి వారు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే వీరి రిలేషన్ ఒక ఎమోషనల్ కంపానియన్షిప్గా చూస్తూ ఉంటారు. వీరికి లవ్ అంటే నాట్ ఓన్లీ ఒక అట్రాక్షనే కాదండి, అండర్స్టాండింగ్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి, స్వీట్ కమ్యూనికేషన్ ఉండాలి, మ్యూచువల్ కేర్, ఒకరి మీద ఒకరు బాగా కేర్ని చూపించుకోవాలని భావిస్తూ ఉంటారు. వీరు సహజంగానే చార్మింగ్గా ఉంటారండి. వారి మాట తీరు, స్టైలు, స్మైలు, బిహేవియర్ వాళ్ళు అందరినీ ఎదురుని ఆకట్టుకుంటారు. అందుకే చాలా సందర్భాల్లో వీరిపై అదర్స్కి నేచురల్గా అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఎక్కువగా వీరు ప్రేమలో చదువులో ఉన్నప్పుడు, హైయర్ ఎడ్యుకేషన్ పీజీ లాంటి విద్యలో ఉన్నప్పుడు పడుతూ ఉంటారు అనమాట. వీళ్ళు ఎవరైనా ఇష్టపడుతూ ఉంటే వీరి ప్రేమకు ఎదుటి వారు స్పందిస్తున్నారా లేదా అనే విషయం వీరికి చాలా ముఖ్యం అంట. వీరికి కనుక నచ్చకపోతే బయటకు పెద్ద గొడవ చేయకుండా కూడా రిలేషన్ మెంటల్లీ, మానసికంగా మంచి క్లోజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారండి. మాటలు మానేయడం, రెస్పాండ్ అవ్వకపోవడం, గొడవ పెట్టుకోకుండా సైలెంట్గా ఉండడం లాంటి చేస్తూ ఉంటారు. తులారాశి వారికి సంబంధించిన వైవాహిక జీవితం సాధారణంగా ఏంటంటే ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ రాశి అనేది సహజంగానే పార్ట్నర్షిప్, ఓరియంటేషన్ కలిగేట రాశి అండి. ఇది ఒక మంచి స్పౌస్, ఎమోషనల్ సపోర్టు, బ్యాలెన్స్డ్ మ్యారీడ్ లైఫ్ వీరి ఓవరాల్గా స్టెబిలిటీని పెంచగలవండి. వీరికి ద్వితీయాధిపతి కుజుడయ్యాడు, సప్తమాధిపతి కుజుడయ్యాడు. కాబట్టి ఏంటంటే వీరి జాతకంలో కనుక కుజుడు బలంగా ఉంటే మ్యారేజ్ తర్వాత ప్రాపర్టీస్, కుటుంబము, ఫ్యామిలీ అంతా బాగా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. తులారాశి వారి కంటే కూడా జీవిత భాగస్వామి కాస్త మాటల్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ, మెంటాలిటీలో కానీ స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అవుట్ రైట్గా మాట్లాడే వ్యక్తిత్వం కలిగి వారే ఉంటారండి. వీరికి 9 మరియు 12వ అధిపతి బుధుడు అయ్యారు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ విదేశాల్లో వెళ్ళినా, బహుదూరం వెళ్ళినా కూడా బాగా రాణించగలుగుతారని చెప్పవచ్చు. మరి మహిళలకు సంబంధించి తులారాశి మహిళలకి ఏంటంటే జనరల్గా గ్రేసు, నీట్నెస్, ఎస్థెటిక్ సెన్స్ ఉంటుంది. ఫ్యామిలీ, డిప్లొమసీ, అదేవిధంగా రిలేషన్ హ్యాండ్లింగ్లో వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. వీరికి ఏంటంటే ఇంట్లో అలంకరణ చేసుకోవడం, పర్సనల్గా గ్రూమింగ్ చేసుకోవడం, ఎలిగెంట్ డ్రెస్సింగ్ ఉంటుంది, ఉన్నంత నీట్గా శుభ్రంగా ఉండడము, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగా ఇష్టపడతారండి వీళ్ళు. సో ఈ యొక్క తులారాశి మహిళలు ఏంటంటే అందరినీ సంతోషపెట్టాలి, అందరినీ బాగా చూసుకోవాలి, అందరి బాధ్యత నేనే తీసుకోవాలని కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే దీనివల్ల స్ట్రెస్ ఎక్కువవుతుంది. వీరికి పొగడత లేదా ఆపరేషన్ చాలా ముఖ్యమండి. వీరికి మాటల్లో ప్రేమ చూపించినా, ఆప్యాయంగా మాట్లాడినా కూడా చాలా అట్రాక్ట్ అవుతారు. వీరు విమర్శను బయటకు చూపించకపోయినా మనసులో లోతుగా బాగా తీసుకునే అవకాశం ఉంటుందండి. హర్ట్ అవుతారు లేడీస్. తులారాశి పెద్దలకు ఏంటంటే కుటుంబ వాతావరణము, డివోషనల్ మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుందండి వీరికి. సో ఓల్డ్ ఏజ్లో అలా మొగ్గు చూపుతూ ఉంటారు. సో వీరికి అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్ కంటే కూడా డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేయడము, కొంత కంఫర్ట్గా ఉండడం అనేది వీరికి చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు. సో ఇల్లు అందంగా ఉంచుకోవడంతో పాటుగా బంధువులతో డీసెంట్గా రిలేషన్ మెయింటైన్ చేయాలని కోరుకోవడము, వారి మనసుకు నచ్చిన విధంగా పూజా విధానాన్ని అనుసరించడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ఇన్నర్గా పీస్ని పొందుతారు, శాంతిని పొందుతూ ఉంటారు. వీరి వృద్ధాప్యంలో కూడా వీరి స్టైల్ కానీ, క్లీన్లీనెస్ కానీ, సోషల్ గ్రేస్ కానీ వీరికి తగ్గవండి రాశాధిపతి శుక్రుడు. మరి ప్రాపర్టీ సంబంధంగా, ఆస్తి సంబంధంగా చూసినప్పుడు ఇంటి సౌందర్యము, లివింగ్ కంఫర్ట్, లొకేషన్, ఎస్థెటిక్ వాల్యూస్ అనేది ముఖ్యంగా అనిపిస్తూ ఉంటాయి వీరికి. అందుకే ప్రాపర్టీ విషయాల్లో వీరు ప్రాక్టికల్గా కాకుండా టేస్ట్ఫుల్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీరికి చతుర్థాధిపతి శని అయ్యాడు కాబట్టి ప్రాపర్టీస్ అనేవి కూడా కొంచెం మెల్లిమెల్లిగా అక్వైర్ అవుతాయి. లాంగ్ టర్మ్లో వీరికి ప్రాపర్టీస్ తీసుకున్నవి ఏవైతే ఉంటాయో బెనిఫిట్ అవుతూ ఉంటాయండి. వీరికి పిల్లలు కలిగిన తర్వాత కూడా ప్రాపర్టీ ఎక్కువగా తీసుకోవడం అనేది మనం గమనించవచ్చండి. మా చతుర్థ మకరం అవుతుంది, ఆ రాశిలో కుజుడు బలంగా ఉంటారు కాబట్టి ప్రాపర్టీ మూలకమైన డీలింగ్స్ కూడా వీరు బాగా చేయగలుగుతారు.
మరి తులారాశి వారికి సంబంధించిన అదృష్ట రంగులు ఏంటయ్యా అంటే గ్రీన్, వైట్, స్కై బ్లూ, పింక్ ఇలాంటివి చాలా పాజిటివ్గా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయండి. మరి అనుకూల రాశులు ఏమైనా ఉన్నాయా అంటే ఈ యొక్క మిథున రాశి, కుంభరాశి జనరల్గా వీరికి మంచి అండర్స్టాండింగ్ ఇస్తాయండి. కొన్నిసార్లు మేషం కూడా రండి, మేషం, కుంభం, మిథునం. మరి తులారాశికి సంబంధించిన నెంబర్స్ చూస్తే ఫేవరబుల్ నెంబర్స్ 5 మరియు 6 అండి. మొత్తం కలిపిన సంఖ్య వచ్చి 5 కానీ 6 కానీ అద్భుతంగా పనిచేస్తాయని చెప్పవచ్చు. మరి రెమెడీస్ పరంగా చూసినప్పుడు తులారాశి వారికి ప్రత్యేకంగా శుక్రవారం పూట లక్ష్మీ అమ్మవారి ఆరాధన, ప్రతిరోజు శుక్రగ్రహ స్తోత్రం పఠనం చేయడం, నవమాధిపతి పంచమాధిపతి శని బుధులు అయ్యారు కాబట్టి విష్ణు సహస్రనామాలు పఠనం చేయడం, వెంకటస్వామి ఆరాధన, స్త్రీలతో గౌరవంగా మెలగటం, ఇవన్నీ కూడా ఈ యొక్క శుక్రతత్వాన్ని బలపరుస్తుందని మనకు శాస్త్రం చెప్తూ ఉందండి. సో ఏదైనా వైట్ కలర్ కానీ, గులాబీ రంగులు, లేత నీలం రంగు ఇలాంటి వాటిని అవసరం తగినట్టుగా వాడుకోవచ్చండి. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. సుగంధ ద్రవ్యాలు, ఏదైనా సౌమ్యంగా ఉండే దుస్తులు కానీ, కళాత్మకమైన వాతావరణం ఇవన్నీ కూడా శుక్ర ప్రభావాన్ని బాగా పెంచుతాయి. ఎందుకంటే ఇవన్నీ శుక్ర గ్రహ కారకత్వం కాబట్టి. ఏది ఏమైనా బిజినెస్లో కానీ, ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కానీ, పార్ట్నర్షిప్ చేసుకునే ముందు విషయంలో పూర్తిగా లగ్నం నుంచి కూడా వ్యక్తిగతంగా పరిశీలించుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిదండి. సలహా ఒకటేనండి, ప్రాక్టికల్గా ఇండెసిషన్ తగ్గించుకోవాలి, పీపుల్ ప్లీజింగ్ తగ్గించాలి, క్లియర్ కమ్యూనికేషన్ పెంచాలి. సో ఏదేమైనా తులారాశి వారు తమ బ్యాలెన్స్ని ఇతరుల కోసం మాత్రమే కాకుండా తమ కోసం కూడా ఉపయోగిస్తే జీవితం అనేది లైఫ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మొత్తంగా చూస్తే తులారాశి వారు అందం, ప్రేమ, బ్యాలెన్స్, సంబంధాల విలువ తెలిసిన వారండి. వీరు బయటకు మృదువుగా కనిపించినా లోపల గట్టి లాజిక్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది, డిగ్నిటీ కలిగి ఉంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగిన వారండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. అదేవిధంగా ఏ పాయింట్ మీకు దగ్గరగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరండి. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుందండి. ఇంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాము. ఇవన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్ అండి. సో మీరు రోజుకు ఒక వీడియో చొప్పున ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే చాలు, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడింది. అందులో పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో చాలామంది జాయిన్ అయ్యి నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 30 days తర్వాత మీ యొక్క జాతకం, మీ గోచారం మీరే పరిశీలించే విధంగా తయారవుతారండి. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఈ యొక్క కోర్స్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.